హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. మొన్న కల్కిది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశాక మనకి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. అసలు భైరవ కల్కియా, సుమతి కడుపులో పెరిగేదెవరు అండ్ మనకి ఉత్తరా ఎవరో కూడా తెలిసిపోయింది. వీటన్నిటికీ మనకి ఈ రిలీజ్ ట్రైలర్తో మంచి క్లారిటీ అనేది వచ్చేసింది. సో ఈ వీడియోలో ఇలా చాలా విషయాలు డిస్కస్ చేసాం. అవేంటో తెలుసుకునే ముందు ఛానల్కి అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టేయండి. కల్కి వీడియోస్ ఇంకా రాబోతున్న ఫ్యూచర్లో మిస్ అవ్వకుండా చూసేవచ్చు. ఇంకా ట్రైలర్ ఓపెనింగే మళ్ళీ అశ్వత్థామతో చేశారు. శివలింగం మీద వాటర్ డ్రాప్ ఆగిపోగానే సమయం వచ్చింది అని అంటారు. అగైన్ ఇది ఆల్రెడీ చూసిన షాటే. పైన రిసోర్సెస్ అన్ని అయిపోగానే కలియుగం పీక్ వెళ్ళిందని అర్థం. అప్పుడు అధర్మం అంతం చేయడానికి కల్కి అవతారం ఎంట్రీ ఉంటుంది. అలానే మీ కడుపులో భగవంతుడే ఉన్నాడని దీపికా క్యారెక్టర్తో అంటాడు అశ్వత్థామ. ఇక్కడ మనం గమనించాల్సింది ఫస్ట్ ట్రైలర్ లో ఈ పాయింట్ దగ్గర 2 డిఫరెంట్ డైలాగ్స్ ని సేమ్ డైలాగ్ అనేలాగా మిస్డైరెక్ట్ చేసేలా కూడా కట్ చేశారు. అలానే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంట్రడ్యూసింగ్ దీపికా యాజ్ సుమతి అని అన్నారు. సుమతి అంటే కల్కి మదర్ నేమ్. కానీ అట్ ద సేమ్ టైం కొన్ని ఒఫీషియల్ పార్ట్నర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో దీపికా నేమ్ పద్మా ఉంది. సమ్హౌ నాగి అండ్ టీమ్ కావాలని ఈ పాయింట్ మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. డెఫినెట్లీ ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది, అందుకే ఇలా ఆడియన్స్ ని మిస్డైరెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. అలానే ఇక్కడ ఒక ట్రీని చూపిస్తారు. ఆ చెట్టు పేరు ఏంటో తెలుసా? అశ్వత్థ చెట్టు. తెలుగులో రావి చెట్టు అని అంటారు. రావి చెట్టు ఏ దేవుడికి సింబల్ గా వాడతారో తెలుసా? ఎస్, విష్ణుమూర్తి. ఈ చెట్టుని విష్ణుమూర్తి ప్రతిరూపంలో భావిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడని చాలా మంది నమ్ముతారు కూడా. ఇది నాలెడ్జ్ కి కూడా సింబల్లా ఉంటుంది. ఎందుకంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ చెట్టు కిందనే. ఈవెన్ భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో దీని పవిత్రత గురించి చెప్తారు. ఈ చెట్టు ఆకులు వేద శ్లోకాలంత పవిత్రమైనవి అని చెప్తారు. అలానే ఒక చిగురాకు ఉండే షాట్ ఉంటుంది కదా, అది హోప్ కి రిప్రజెంటేషన్ మాత్రమే కాదు, లిటరలీ విష్ణుమూర్తే కల్కి అవతారంలో రాబోతున్నాడని ఈ రావి చెట్టు చిగురు ద్వారా ఒక ఇండికేషన్ లా చూపించారు. ఎక్సలెంట్ సింబాలిజం బై నాగి గారు. ఫస్ట్ ట్రైలర్ లో అశ్వత్థామ చేతిలో షూ ఉండే షాట్ కి దీంట్లో కాంటెక్స్ట్ అనేది ఇచ్చారు. దీపికా ఎంటర్స్ శంబాల. తను కిందకి దిగడానికి అశ్వత్థామ హెల్ప్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక హింట్ ఏంటంటే కల్కి పుట్టబోయేది శంబాలలోనే అని హిస్టరీలో ఉంది. సో దీపికా ఇస్ సుమతి అనేది ఫిట్ అవుతుంది. కానీ అగైన్ ఆ కల్కి పెరిగి పెద్ద అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉండొచ్చు. ఇంకా భైరవ అండ్ అశ్వత్థామ ఫైట్స్ కూడా 2 సార్లు ఉండబోతుందని అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఏమో ఫస్ట్ హాఫ్ లో ఒకసారి ఫైట్ అవుతుంది, భైరవ ఓడిపోతాడేమో. అందుకే క్లైమాక్స్ లో మళ్ళీ వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తాడు. లాస్ట్ షాట్ లో ఆ రోబో ఆర్మర్ తో వచ్చేది అదే. ఇక్కడ కూడా ట్రాన్సిషన్స్ బాగున్నాయి. భైరవాన్ని తనగానే తను కింద పడింది వేరే సీన్ లో నైట్ పూట ఫైట్ దానికి మ్యాచ్ కట్ అవుతుంది. అలానే అశ్వత్థామని తన్నప్పుడు కూడా తన మహాభారతం అప్పుడు కృష్ణుడు ఆర్ అర్జునుడు తనిన్న షాట్ కి వెళ్తుంది. ఎస్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ట్రైలర్ లో ఉన్నారు. జస్ట్ అలా స్ప్లిట్ సెకండ్ లో వచ్చి వెళ్ళిపోతారు అంతే. యూజువలీ లార్డ్ కృష్ణ డైరెక్ట్ గా ఫైట్ చేయరు. సో అర్జునుడు అని మేము అనుకుంటున్నాం. అగైన్ మహాభారతం స్టోరీలో అర్జునుడికి అశ్వత్థామకి మధ్య ఫేస్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇద్దరు బ్రహ్మాస్త్రం ఎక్కువ పెడతారు ఒకేసారి. సో ఇక్కడ కూడా ఇది మోస్ట్లీ అర్జునుడే అవ్వచ్చు. భైరవ ఈ 2 ట్రైలర్స్ లో ఒక డైలాగ్ అంటాడు, నేను ఇప్పటి వరకు ఏ ఫైట్ కూడా ఓడిపోలేదని. దీనిలో మనకి విష్ణుమూర్తి ట్రేట్స్ కనబట్టాయి. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా ఎప్పుడూ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. అండ్ ఇదే కాదు, భైరవ బిహేవియర్ కూడా చాలా చిలిపిగా ఫన్ గా ఉంటది, అచ్చు శ్రీకృష్ణులాగా. మేము ముందు మా ఎర్లియర్ వచ్చిన బ్రేక్ డౌన్ లో కూడా ఒక పాయింట్ చెప్పాం. పురాణాలు ఎప్పుడు చూసుకున్నా అవతారంలో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి గుర్తుపట్టేలా ఉండే సిచ్యువేషన్ ఎప్పుడు యుద్ధంతోనే మొదలవుతుంది. యుద్ధంలో ఎంతకీ ఓడిపోకుండా ఉంటే చిరంజీవులు తాము ఎదుర్కొనేది అవతారాన్ని అని రియలైజ్ అవుతారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జాంబవంతుడు కృష్ణుడి కథ. ట్రైలర్ లో నెక్స్ట్ కమల్ హాసన్ క్యారెక్టర్ ఇంట్రో ఇస్తారు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు అని అంటారు. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. కమల్ క్యారెక్టర్ డిజైన్ కూడా కొంచెం నారుటోలో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ ఇన్స్పిరేషన్ లానే ఉంటుంది. వెనకాల గ్లోబ్స్ లాంటివి తిరుగుతూ ఉంటాయి. తర్వాత రెబెల్స్ వర్సెస్ రైడర్ ఆర్మీ బ్యాటిల్ షార్ట్స్ పెట్టారు. ఇది క్లైమాక్స్ బ్యాటిల్ అని అర్థమైపోతుంది. అలానే భైరవ వర్సెస్ అశ్వత్థామ రీమ్యాచ్ కూడా ఇక్కడే అవుతుంది. నైట్ ఫైట్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఆ వార్ జరిగే టైంలో దీపికాన్ని సేవ్ చేద్దాం అనుకుంటే భైరవ వచ్చి అడ్డుపడచ్చు అనుకుంటా. ఇక్కడ కూడా అశ్వత్థామ బుజ్జి హ్యాండ్స్ పట్టుకునే షాట్ ఉంటుంది. ఇది రోబో ఆర్మర్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వచ్చే షాట్. బుజ్జి కూడా ఈ ఫైట్ లో కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది. మాల్వికా నాయర్ ప్రెగ్నెంట్ ఉన్న షాట్ ఉంటుంది. ఆమె ఉత్తర క్యారెక్టర్. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలేది ఈమె మీదనే. ఈవెన్ అస్త్రం తగిలే షాట్ కూడా చూడొచ్చు మనం. అలానే యంగ్ అశ్వత్థామ యుద్ధ మూవీలో కూలబడే షాట్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్ లో ఉన్న షాటే, కానీ ఇక్కడ కాంట్రాస్ట్ పెంచారు. కలర్ గ్రేడింగ్ కూడా చాలా డార్క్ గా ఉంది కొంచెం. ఇన్ఫాక్ట్ నాకు ఇప్పుడు ఇదే నచ్చింది. టోన్ కి బాగా సూట్ అయింది అనిపించింది. ఇంకా అమ్మాయిలందరినీ ల్యాబ్ లో ఏదో చేస్తున్నారు. మా థియరీ ఏంటంటే కమల్ హాసన్ క్యారెక్టర్ బతికేది ఈ అన్బార్న్ బేబీస్ లైఫ్స్ తీసుకుంటున్నారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిల స్టమక్ మీద ఏదో డివైస్ లా ఉంది. కమల్ చుట్టూ కూడా గ్లోబ్ లాంటి డివైసెస్ ఉంటాయి. సో కనెక్షన్ ఉంది అని అయితే అనుకుంటున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ కమల్ క్యారెక్టర్ ఏదైనా సోర్స్ చేస్తున్నాడా లేకపోతే ఇది జనరేటింగ్ సంథింగ్, ఏమో. వీ కుడ్ బి రైట్ ఆర్ వీ కుడ్ బి రాంగ్.
స్టిల్ రీజన్ అయితే ఇంకా కాస్త క్లారిటీ లేదు. ఇంకా శంబాలా సిటిజన్స్ ఏడుస్తూ ఒక సాంగ్ పాడే షాట్ ఉంటుంది. అది బేసికలీ ట్రైలర్లో మనం వినే మాధవ సాంగే. ఈ సాంగ్ లిరిక్స్ కూడా ఇప్పటిదాకా మేము అనుభవించిన కష్టాలు చాలు, మాకు ఇచ్చిన మాట మర్చిపోయావా మాధవ, మమ్మల్ని కాపాడడానికి రా అనే మీనింగ్లోనే వెళ్తుంది. అగైన్ కల్కి అవతారం ఆవిర్భవించడానికి ఫోర్ షాడోయింగ్లో ఇచ్చారు. ఇక్కడ కూడా భైరవ వర్సెస్ అశ్వత్థామ రీమ్యాచ్ షార్ట్స్ పెడతారు అండ్ భైరవ ఆ రోబో ఆర్మర్తో వస్తాడు. ఇది గమనిస్తే బుజ్జి వెహికలే ఇలా ట్రాన్స్ఫార్మ్ అయినట్టు ఉంది కదా. డెఫినెట్లీ విజిల్ వర్తి మూమెంట్ అవబోతుంది థియేటర్లో. ఇంకా ఫస్ట్ లో చెప్పాను కదా ఒక డైలాగ్ గుర్తుపెట్టుకోండి అని. కలి ఏకే కమల్ హాసన్ ఏమంటారు, మనిషి మారడు ఎన్ని ఛాన్స్ వచ్చినా అని అంటారు. ఆల్సో కలి భూమి మీద ఎక్కడెక్కడ ఉంటాడంటే ఆల్కహాల్ ఉన్న చోట, బెట్టింగ్ ఉన్న చోట, ప్రాస్టిట్యూషన్ జరిగే చోట, అలానే యానిమల్ సాక్రిఫైస్ జరిగే చోట ఉంటాడు. అలానే ఫిఫ్త్ అండ్ ఫైనల్ ప్లేస్ గోల్డ్ ఆర్ మనీ ఉన్న చోట అంటాడు. మీరు గమనిస్తే కల్కి ఫస్ట్ పోస్టర్ వచ్చేసి హీరోస్ ఆర్ నాట్ బార్న్ దే రైజ్ అని ఉంటుంది. అలానే భైరవ క్యారెక్టర్ ట్రేట్స్ గమనిస్తే తను డ్రింక్ చేస్తాడు. మిగతావి చేస్తాడో లేదో ఏమో మనకి ఇంకా క్లారిటీ లేదు, కానీ మనీ మీద అయితే చాలా ఆశ ఉంటుంది. ఎప్పుడు చూసినా నాకు 1 మిలియన్ యూనిట్స్ కావాలి, 1 మిలియన్ యూనిట్స్ కావాలి, కాంప్లెక్స్కి నేను వెళ్ళిపోవాలి అని అంటాడు. సో ఇఫ్ మనీ ఈస్ ద ఫైనల్ రిసైడింగ్ ప్లేస్ ఆఫ్ కలి, వాట్ ఇఫ్ భైరవాకి ఏదైనా ఈవెంట్ జరిగి మనీ మీద ఆశపోయి శంబాలా సిటిజన్స్ని సేవ్ చేయాలని అనిపిస్తే తనలో ఉన్న కలిని చంపేసి తనే కల్కి అయితే వెయిట్ ఇదేంటి కొత్తగా చెప్తున్నావు, ఇదేంటి చాలా అవుట్ ఆఫ్ ద బ్లూ అనుకుంటున్నారా? జస్ట్ కొన్ని మంత్స్ వెనక్కి వెళ్దాం. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు నాగ్ అశ్విన్ ని ఒక రిపోర్టర్ అడిగారు అసలు కమల్ హాసన్ ఎక్కడా అని. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? టీజర్ మొత్తం ఉన్నారు అని. కలి ఎలా అయితే పురాణాల్లో పరీక్షిత్ మహారాజుని పొజెస్ చేస్తాడో అలానే భైరవాని కూడా పొజెస్ చేసేశారు. భైరవ కల్కి అవ్వాలంటే తనలో ఉన్న కలిని చంపి మారాలి. థీరీ బాగుంది కదా. అగైన్ ఇట్స్ జస్ట్ అ థీరీ. మూవీలో చాలా డిఫరెంట్గా ఉండొచ్చేమో, బట్ ప్రతి మనిషిలో గుడ్ అండ్ ఈవిల్ రెండు ఉంటాయి. ఆ ఈవిల్ మీద మనం విజయం సాధిస్తే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడనేది ఒక కోర్ హిందూ ఫిలాసఫికల్ ఐడియా. అహం బ్రహ్మాస్మి అనే ఫ్రేజ్ మీరు వినే ఉంటారు కదా. నేనే దేవుడిని, నాలోనే దేవుడు ఉన్నాడనే మీనింగ్ వస్తుంది. సో మా వరకు అయితే ఈ థియరీ బాగుందనిపించింది. అలానే ఇంకొన్ని డీటెయిల్స్ కూడా మనం గమనించవచ్చు. కల్కి పోస్టర్ లో భైరవ ఒక వెపన్ పట్టుకొని ఉంటాడు. సేమ్ వెపన్ అశ్వత్థామ యూజ్ చేసే వెపన్. మరి ఆ వెపన్ భైరవ చేతిలోకి ఎలా వచ్చింది ఏమో, ఇది మన సినిమా చూసాకే తెలుసుకోవాలి. మరి ట్రైలర్ చూసాక మీకేమనిపించింది? మీ థియరీస్ ఏంటి? నాగ్ అశ్విన్ గారు ఏం ప్లాన్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ కింద కామెంట్ చేసేయండి. మీలో కూడా ఎంతో మంచి కంటెంట్ ఉంది, అవన్నీ కింద కమెంట్స్లో పెట్టండి. మంచి డిస్కషన్ పెట్టుకుందాం. అలానే అసలు కలి ఎవరు అనే దాని మీద మూవీకి లింక్ చేస్తూ ఒక వీడియో కూడా రాసుకున్నాం. ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. ఇంకా చాలా వీడియోస్ దాచాం లోపల. సబ్స్క్రైబ్ కొట్టేసి రెడీగా ఉండండి. రిలీజ్ వరకు, రిలీజ్ తర్వాత కూడా కల్కి మీద మంచి కంటెంట్ దింపుతూనే ఉంటాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డూ